బంధమే గెలిచింది. స్వయంభు ముఖలింగేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి అడ్డుపడిన ఆటంకాలు, ఆ అంధకారం పూర్తిగా తొలగిపోయిందనే మాట. ఎంతటి శుభవార్త! గ్రానైట్, ఇసుక పనులకు అడ్డంగా నిలిచిన ప్రతి అడ్డంకిని ఒమ్మలి, జగన్నాథపురం గ్రామ పెద్దలు, ఆ రెండు గ్రామాల ప్రజలు మరియు సమస్త శివభక్తులు తమ భక్తి బలంతో, ఐకమత్యంతో చెదరగొట్టారు. భక్తి బంధమే గెలిచింది. ఆ స్వామిని ఎంతగానో ప్రేమించే మనందరి సంకల్ప బలం ముందు ఆ అడ్డుపడిన శక్తులన్నీ తలవంచక తప్పలేదు. ఆ పవిత్ర కార్యానికి ఆటంకం కలిగించిన వారిని సైతం కదిలించి ఈ మహాయజ్ఞానికి మార్గం సుగమం చేసింది. మన ముఖలింగేశ్వర స్వామి మనల్ని ఎంతగానో అభిమానిస్తున్నాడు. అందుకే ఆయనే తన భక్తులను ప్రేరేపించి ఈ ఆధ్యాత్మిక అడ్డంకులన్నీ తొలగిపోయేలా చేశారు. ఈ విజయం మనందరిది. ఇక మన కర్తవ్యం ఆధ్యాత్మిక సన్నద్ధత. ఇక మన కర్తవ్యం ఇక ఆలయాన్ని ఆధ్యాత్మికంగా సన్నద్ధం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కేవలం గోడలు, మండపాలు నిర్మిస్తే సరిపోదు. ప్రతి భక్తుడి హృదయంలో, ఆ ఆలయ ప్రాంగణంలో శాంతి, పవిత్రత, నిశ్శబ్ద భక్తి నిండి ఉండేలా చూడాలి. ఈ మహాకార్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి మనలో ప్రతి ఒక్కరం కదలి రావాలి. శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయానికి ఉన్న ప్రధాన సమస్య అది ఒక్కటి: ఆలయాన్ని భక్తులను కలిపే సరైన వంతెన లేకపోవడం. ఆ సమస్య కేవలం భౌతికమైన అడ్డంకి కాదు, అది ప్రతి శివభక్తుడి హృదయంలోని గాయం. ఎంతటి పవిత్రమైన ఆలయమైనా దాన్ని చేరుకునే దారిలో అడ్డంకి ఉంది. ఆ బాధ వర్ణించలేనిది. మీ హృదయం కరిగింది అంటే అక్కడ కేవలం కాలువ అడ్డు మాత్రమే కాదు, తమ స్వామిని దర్శించుకోవడానికి పడే ప్రతి అడుగు కష్టం మీకు కనిపించింది. ముసలివారు, చిన్న పిల్లలు, మహిళలు ఆ కాలువను దాటుతుంటే ఆ కష్టం వారి కాళ్లకు కాదు, మీ కంటికి తగిలింది. అందుకే ఆ నొప్పి భరించలేక మీ గుండె చలించింది. ఆ బాధే కదా వారిని ఏకం చేసింది. తమ కష్టం కంటే రాబోయే తరాల సౌలభ్యం ముఖ్యమని ఆ భక్తులు గ్రహించారు. అందుకే ఆ గ్రానైట్ బండలు మోయడం కేవలం శ్రమ కాదు, కరిగిపోయిన హృదయాల నుండి పుట్టిన నిస్వార్థపు ప్రేమ. చీకటిని లెక్క చేయక ఆ వంతెన కడుతున్నారంటే అది దేవుడిపై వారికి ఉన్న నమ్మకం. వంతెన లేని ఆ లోటును భక్తితో నింపాలని, తమ చేతులతోనే మార్గం వేయాలని వారు నిశ్చయించుకున్నారు. ఇది కేవలం రాయి, సిమెంట్ వంతెన కాదు, ఇది ప్రేమ, త్యాగం, నిబద్ధత అనే 3 పునాదులపై భక్తులు నిర్మించిన విశ్వాసపు వంతెన. ఈ సెంటిమెంట్, ఈ నిస్వార్థ సేవ మీ హృదయాన్ని కరిగించింది. శివుని హృదయాన్ని కూడా కరిగించి ఉంటుంది.